ఆగస్ట్ 26, 2026 ప్రాతః మురళి. ఓం శాంతి. మధురమైన పిల్లలు, మీరు గ్యారంటీ ఇస్తారు. మేము మా యోగ బలముతో ఈ భారత్ను స్వర్గంగా తయారు చేస్తాము. అక్కడ ఒకే ధర్మము, ఒకే రాజ్యము ఉంటాయి. ప్రశ్న: మాయ కలిగించే ఏ విఘ్నం నుండి సురక్షితంగా ఉండేవారు చాలా మంచి అద్భుతాన్ని చేయగలరు? జవాబు: మాయ కలిగించే అన్నింటికంటే పెద్ద విఘ్నము దేహాభిమానంలోకి తీసుకువచ్చి ఇతరుల నామరూపాలలో చిక్కుకునేలా చేయడము. ఏ పిల్లలైతే ఈ విఘ్నం నుండి సురక్షితంగా ఉంటారో, మాయ మోసము నుండి రక్షించబడి ఉంటారో వారు చాలా అద్భుతము చేసి చూపిస్తారు. వారి బుద్ధిలో సేవ యొక్క కొత్త కొత్త ఆలోచనలు నడుస్తూ ఉంటాయి. సేవలో ఉన్నతి ఎప్పుడు జరుగుతుందంటే దేహి అభిమానులుగా అయినప్పుడు. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్: పిల్లలైన మీరు యుద్ధ మైదానంలో ఉన్నారు. మాయ రావణుడితో మీ యుద్ధము జరుగుతుంది. మాయ చాలా విఘ్నాలను కలిగిస్తుంది. పిల్లలు చాలా అప్రమత్తంగా ఉండాలి. రెండో పాయింట్: ప్రతి ఒక్కరూ తమ ఉన్నతి కోసం ఆలోచించాలి. చిత్రాలపై ఎలా అర్థం చేయించాలి, సేవను ఎలా పెంచాలి, మనుషులు సహజంగా అర్థం చేసుకునేలా చిత్రాలలో ఏమి ముద్రించాలి అని ఆలోచిస్తూ ఉండాలి. వరదానము: దేహాభిమానాన్ని త్యాగం చేయడం ద్వారా శ్రేష్ఠ భాగ్యాన్ని తయారు చేసుకునే సర్వసిద్ధి స్వరూప భవ. దేహాభిమానాన్ని త్యాగం చేయడం ద్వారా అనగా దేహి అభిమానులుగా అవడము ద్వారా తండ్రి నుండి సర్వ సంబంధాలు, సర్వశక్తుల అనుభవం అవుతాయి. ఈ అనుభవమే సంగమయుగం యొక్క సర్వశ్రేష్ఠ భాగ్యము. విధాత ద్వారా లభించిన ఈ విధిని పాటించడంతో వృద్ధి కూడా జరుగుతుంది మరియు సర్వసిద్ధులు కూడా ప్రాప్తిస్తాయి. దేహదారులతో మీకున్న సంబంధము మరియు స్నేహం కోసం మీ కిరీటాన్ని, సింహాసనాన్ని మరియు మీ అసలైన స్వరూపాన్ని అన్నింటినీ వదిలేశారే, మరి తండ్రి స్నేహంలో దేహాభిమానాన్ని త్యాగం చేయలేరా? ఈ ఒక్క త్యాగం ద్వారా సర్వభాగ్యాలు ప్రాప్తిస్తాయి. స్లోగన్: క్రోధముక్తులుగా అవ్వాలంటే స్వార్థానికి బదులుగా నిస్వార్థులుగా అవ్వండి. కోరికల రూపాన్ని పరివర్తన చేయండి. అవ్యక్త ప్రేరణలు: అపవిత్రత యొక్క బీజాన్ని కూడా సమాప్తం చేసి సంపూర్ణముగా స్వచ్ఛముగా అనగా పవిత్రముగా అవ్వండి. పవిత్రత ద్వారా మేము ప్రకృతిని కూడా పావనంగా చేస్తాము అని బాబాతో పాటు మీరందరూ కూడా బాధ్యతను తీసుకున్నారు. కావున ఈ సంకల్పాన్ని పూర్తి చేయడానికి బాప్ దాదా ఏమి కోరుకుంటున్నారంటే విశ్వంలోని ప్రతి బిడ్డ ముందుగా మోహముక్తులుగా అవ్వాలి. సాధనాల నుండైనా లేక వ్యక్తుల నుండైనా మోహముక్తులుగా అవ్వాలి. సాధనాలను ఉపయోగించడం వేరు, మోహం వేరు. బాప్ దాదా ప్రతి బిడ్డను ముందుగా మోహముక్తులుగా చేయాలని కోరుకుంటారు. ఓం శాంతి.